హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్జీ మీడియా. ఈ వీడియోలో కస్టమ్ హుక్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాము. కస్టమ్ హుక్స్ ఎందుకు యూజ్ చేసామంటే మనం కూడా ఒక హుక్ని రాసుకోవచ్చు. మనం ఒక హుక్ని డెవలప్ చేసుకొని ప్యాకేజ్ లాగా చేసుకొని అది కమ్యూనిటీ వర్షన్లో రిలీజ్ చేస్తే మన హుక్ వాళ్ళకి యూజ్ అవుతే దే కెన్ యూజ్ దాట్ హుక్ ఆల్సో. రీయూజబుల్ లాజిక్ ఉన్నప్పుడు మనం ఈ కస్టమ్ హుక్స్ అనేది డెవలప్ చేస్తాం. 10 to 20 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో, ప్రతి దాంట్లో సేమ్ అలాంటి లాజిక్కే నువ్వు అన్నిట్లలో రాసుకుంటూ వెళ్ళాలి. అది చాలా ప్లేసెస్‌లో యూజ్ అవుతుంది. సో, నువ్వేం చేస్తావు, ప్రతి దగ్గర ఈ ఐటెమ్‌ని ఇలా చెయ్యి, ఈ ఐటెమ్‌ని ఇలా చెయ్యి, ఈ ఐటెమ్‌ని ఇలా చెయ్యి అని అన్నిటి దగ్గర రాసుకునే దానికంటే కస్టమ్ హుక్ అనేది ఇదొక రియాక్ట్ కాంపోనెంట్ లాగా వర్క్ అవుతది. సో, దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో, మనం దాని లోపల యూజ్ స్టేట్ గాని, యూజ్ ఎఫెక్టే గాని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది థింగ్స్ వి కెన్ యూజ్. ఓకే. సో, ఈ కస్టమ్ హుక్‌లో మనం మీరు యుటిలిటీతోని ఈ కస్టమ్ హుక్‌ని డెవలప్ చేశారంటే కుదరదు. ఎందుకంటే ఈ కస్టమ్ హుక్‌లో మనం యూజ్ స్టేట్ వాడుకోవచ్చు. యూజ్ ఎఫెక్ట్ వాడుకోవచ్చు. ఇవన్నీ వేరే హుక్స్ కూడా వాడుకొని మనం ఇంకొక హుక్‌ని డెవలప్ చేసుకోవచ్చు. బట్ వేరేస్ యుటిలిటీ ఫంక్షన్‌కొస్తే దాంట్లో హుక్స్ కాల్ చేయనీకి రాదు. ఎందుకంటే అది డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. అదొక కాంపోనెంటా ఏంటన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఐ కెన్ నాట్ బి అట్ హియర్ అని అదొక ఎక్సలెంట్ ఎర్రర్ చూపిస్తది. ఎక్కడ? యుటిలిటీ ఫంక్షన్‌లో. సో, అలాంటి దానినే మనం ఈ కస్టమ్ హుక్‌లో గూడా డెవలప్ చేశాం. సో, దీనికి యూజ్ అనే కీవర్డ్ అయితే మనం ఇవ్వాలి స్టార్టింగ్‌లో. యూజ్ ఫంక్షనాలిటీ, యూజ్ టెక్స్ట్ మీడియా హుక్. సో, ఇలాంటి హుక్స్ మనం డెవలప్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్‌లో యూజ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేయాలి. సో, అలాంటప్పుడే ఆ రియాక్ట్‌కి అర్థమవుతది. ఇదొక కస్టమ్ హుక్ ఇది డెవలప్ చేశారని అర్థమవుతది. యూజ్ లోకల్ స్టోరేజ్ హుక్. ఇది కూడా ఒక ఫంక్షన్ లాగానే ఉంటది చూడండి. సో, యూజ్ లోకల్ స్టోరేజ్ అనే ఒక ఫంక్షన్ లాంటిది. సో, ఆ ఫంక్షన్‌లోకి కీ అండ్ ఇనిషియల్ వాల్యూ తీసుకున్నాడు. గెట్ ఐటెమ్ అంటే ఐటెమ్‌ని గెట్ చేసుకోనీకి మీకు లోకల్ స్టోరేజ్ అంటే ఐడియా ఉంది గదా! సో, లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి? మనకి బ్రౌజర్‌లో ఇక్కడ చూపిస్తాను మీకు. ఇన్స్‌పెక్ట్ చేసినా కూడా వస్తది ఇలా. సో, నేను ఒక చిన్న షార్ట్‌కట్ పెట్టుకున్నాను అంతే. ఓకే. యాహ్! సో, ఈ అప్లికేషన్‌లోకెళ్తే ఈ అప్లికేషన్‌లో లోకల్ స్టోరేజ్ అనేది ఒకటుంది. కీ వాల్యూ పేర్స్ ఇస్తాం. అక్రాస్ స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. అయితే నేనేం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్ స్టోరేజ్‌లో ఒక 20 ఐటెమ్స్ పెట్టాలనుకుంటున్నా. ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్ నుంచి నేను పెట్టాలనుకుంటున్నా. కీ పంపిస్తాం. అంటే దాని నేమ్ ఏంటి? దానికి నేను సెట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? అనేది ఆ 2 థింగ్స్ అయితే పంపిస్తాం. అవేంటి అన్నిట్లలో మనం ఎక్కడ 100 కాంపోనెంట్స్ తీసుకున్నా సరే, మనం ఒక దానికి లోకల్ స్టోరేజ్‌లో మనం ఇట్లా చేస్తున్నాము అంటే, వి కెన్ యూజ్ ద సిమిలర్ లాజిక్ నా. సో, ప్రతి దాంట్లో ఇదే లాజిక్ ఉంటది. విండో డాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ అని చేసి గెట్ చేస్తాం. సో, అన్నిటికి మనం ట్రై క్యాచ్ పెడతాం. ఎందుకంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం. ఇక్కడి నుంచెళ్ళి 1, 2, 3 ఒక 6, 7 లైన్స్ అయినాయి. సో, అది 100 కంపోనెంట్స్ ఉందనుకో 700 లైన్స్ అయితాయి. సో, మనకు ఒక్క సింగిల్ లైన్‌లో అయిపోయే దానికి మనం ఈ స్ అంత రాయనవసరం లేదు. సో, ప్రతి కాంపోనెంట్‌లో నేను ఈ ఐటెమ్‌ని గెట్ చేయాలి, ఈ ఐటెమ్‌ని సెట్ చేయాలి అని ప్రతి దాంట్లో రాయనవసరం లేదు. సో, ఇలాంటి ఒక హుక్ పెట్టుకుంటే ఏమైతదంటే, ఆ హుక్‌లో నుంచెళ్ళి మనం కాల్ చేసుకొని డిఫరెంట్ కాంపోనెంట్స్‌లో కూడా వాడుకోవచ్చు. సో, స్టోర్డ్ వాల్యూ అని ఒక కీ అండ్ ఇనిషియల్ వాల్యూ తీసుకున్నాడు. ఈ ఇనిషియల్ వాల్యూని ఏం చేశాడో చూడండి. ఒక యూజ్‌స్టేట్ హుక్ పెట్టుకున్నాడు. ఆ హుక్‌లోనే యారో ఫంక్షన్ పెట్టుకున్నాడు. సో, ఆ యారో ఫంక్షన్‌లో ఏముంది? ఆహ్, గెట్ ఐటెమ్ ఆ కీతోని ఐటెమ్‌ని గెట్ చేసుకునేటట్టు ఉంది. ఐటెమ్ ఉంది అనుకోండి. సో, అది జేసన్ ఫార్మాట్‌లో పార్స్ అయ్యి ఉంటది. అంటే జేసన్ స్ట్రింగిఫై ఉంటది గదా! సో, ఆ స్ట్రింగిఫై దాన్ని పార్స్ చేసుకొని ఐటెమ్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే. లేదు అంటే ఆ ఇనిషియల్ వాల్యూని మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాం. ఈ మెథడ్ ఏమో ఆ లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేయనీకి. ఈ మెథడ్ ఏమో మన లోకల్ స్టోరేజ్‌లో ఉన్నదాన్ని తెచ్చుకోనీకి. బై యూజింగ్ కీతోని చేస్తున్నాం ఇక్కడ. యూజ్ ఫెచ్ హుక్. మీకు ఏపీఐ అంటే తెలుసు. ఏపీఐ నుంచి డేటా గెట్ చేసుకోవచ్చు. సో, నాకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, ప్రతి దాంట్లో నేను ఒక లోడింగ్ స్టేట్ అయితే మెయింటైన్ చేయాలి.
ఎందుకంటే ఆ ఏపీఐని హిట్ అయిందా? హిట్ అవ్వలేదా? లేదంటే లోడింగ్ స్టేట్‌లో ఉందా? ఓకే. ఆ రిక్వెస్ట్ కంప్లీట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో, అది నేను డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక 10-20 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, అన్నిట్లల్లా అదే రాస్తే, అన్నిట్లలో లోడింగ్ స్టేట్ ఇదంతా రాస్తే ఏమవుతది? మనకి చాలా బల్క్‌లో అయిపోతది కోడంతా. సో, అలాంటి మెథడ్‌ని మనకేం గావాలి? మీరు ఒకసారి ఇమాజినేషన్‌లో ఆలోచించండి. సో, ఏపీఐ ఉంది. సో, ఆ ఏపీఐని నేను కాల్ చేస్తాను. నాకు ఒక లోడింగ్ స్టేట్ అయితే గావాలి. అండ్ దాంట్లో ఏమన్నా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ గావాలి. ఆఫ్టర్ ఫెచింగ్ తర్వాత. సో, ఆఫ్టర్ ఫెచింగ్‌లో 200 వస్తే సక్సెస్ అయితే రిక్వెస్ట్ దాంట్లో వచ్చిన డేటా గావాలి. సో, ఈ 3 పారామీటర్స్ అయితే ఇంపార్టెంట్. ఒక ఏపీఐ నుంచెళ్ళి తీసుకోవాలంటే ఈ 3 పారామీటర్స్ అయితే యూజ్ చేస్తాం. ఇన్ కేస్ టోకెన్స్ గూడా ఉన్నాయనుకోండి మీకు. సో, ఇప్పుడిక్కడంటే టోకెన్స్ ఏం లేదు. ఫెచ్ అని ఒక యూఆర్ఎల్ అని పెట్టేసాను అంతే. సో, యాక్సెస్ పెట్టేసి, యాక్సెస్ అనే ఒక ప్యాకేజ్ వాడుకొని, ఇంకొన్ని ఏపీఐస్ ఉంటాయి. ఓత్ ఫీచర్స్ ఉన్న టోకెన్స్ పంపియాలి వాటికి హెడర్స్ కింద. సో, అలాంటి హెడర్స్ పంపించే వాటికి సో, ఆ హెడర్స్ బట్టే దగ్గర కొంచెం 2-3 లైన్స్ అలా కోడ్ పడతది. ఓకే. ఆ హెడర్‌కి ఒక్క దగ్గర అంటే ఓకే. ఒక దగ్గర అంటే పెట్టేయొచ్చు. కానీ మనకొక 100 ఏపీఐస్ ఉన్నాయనుకో, ప్రతి ఏపీఐ దగ్గర ఆ హెడర్స్ కింద టోకెన్ పంపించేయాలంటే ఒక 300, 400 లైన్స్ అయిపోతాయి. సో, విచ్ ఈస్ నాట్ గుడ్ నా. సో, అలాంటి టైంలో మనకిక్కడ ఇక్కడైతే టోకెన్ లేదు. బట్ ఒకవేళ టోకెన్‌ని ఈ ఏపీఐకి పంపేయాలనుకుంటే ఇక్కడ ఒక దగ్గర మన ఏపీఐకి సెట్ చేశామనుకోండి అది ఎక్కడి నుంచెళ్ళి మనం వాడుకోవాలనుకున్నా గూడా, మనం ఒక యూఆర్ఎల్ ఒకటి సెండ్ చేస్తే చాలు. అండ్ మిగతాదంతా ఈ హుక్కే చూసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి నేనేం చేశానో డేటా లోడింగ్ ఎర్రర్ 3 స్టేట్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ యూజ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ యూఆర్ఎల్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యూజ్ ఎఫెక్ట్. అంటే ఓన్లీ వన్ టైమ్ అయితే ఆబ్వియస్లీ వన్ టైమ్ అయితే కాలవుతది. అండ్ ఒకటే కాంపోనెంట్‌లో 2-3 కాంపోనెంట్స్ 2, 3 సారీ మోర్ ఏపీఐస్ ఉన్నాయనుకోండి. సో, ఆ ఏపీఐస్‌లో ఉంటే ఆ యూఆర్ఎల్ చేంజ్ అవుతే ఏపీఐ యూఆర్ఎల్ చేంజ్ అవుతే మళ్ళీ ఒక్కసారి కాల్ అవుతది. సో, దాని మీనింగ్ ఇది. ఓకే. సో, మల్టిపుల్ టైమ్స్ కూడా ఏపీఐ కాల్ అవుద్ది కదా! సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అండ్ ఇట్ విల్ రిటర్న్ డేటా లోడింగ్ అండ్ ఎర్రర్. యూజ్ టాగిల్ హుక్. ఒక బూలియన్ వాల్యూ ఉంది. సో, ఆ బూలియన్ వాల్యూని చాలా చోట్లలో యూజ్ చేస్తూ ఉంటారు. అది ఫాల్స్ ఉంటే హైడ్ చేసేయి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ షో ది కంటెంట్ అని చాలా ప్లేసెస్‌లో లాజిక్ రాస్తూ ఉంటారు. సో, ఆ లాజిక్‌ని మీరు ప్రతి దగ్గర ఒక టాగిల్ అయితే పెడతారు కదా! సో, టాగిల్ ఎందుకు పెడతారు? ఆ ఫాల్స్‌ని ట్రూ చేయనీకి, ట్రూని ఫాల్స్ చేయనీకి. సో, ఆ లాజిక్ అనేది చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తాం. అలాంటి వాటిని మీరేంటంటే కొంచెం మీరే ఇమాజినేషన్ చేసుకొని, సో, ఇది టెక్స్ట్ బుక్‌లాగా రాస్తే నేను 100 లైన్స్ ఉన్న కోడ్‌ని 50 లైన్స్‌కే నేను ఆప్టిమైజ్ చేయగలుగుతున్నా. సో, పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేయగలుగుతున్నా. అండ్ కోడ్ లెంత్ కూడా నేను తక్కువ చేయగలుగుతున్నా. అనేది మీరు మీ ఇమాజినేషన్‌లో పెట్టుకొని హుక్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సేమ్ అదే. బూలియన్ అనేది మారుతా ఉంటది. చేంజ్ చేసుకోవచ్చు. సో, అన్నిటి దగ్గర ఒక ఫంక్షన్ రాయడం అంటే ఇట్ ఈస్ వెరీ ఆహ్, నాట్ గుడ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కస్టమ్ హుక్. ఒకసారి వీటిని ప్రాక్టికల్‌గా చూద్దాము. నాకు లెఫ్ట్ సైడ్‌లో వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ మీద ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో, నేను ఒక కస్టమ్ హుక్ క్రియేట్ చేస్తున్నా. దేనికంటే చాలా సింపుల్‌ది చెప్తాను. అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. నేనొక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాను. సో, నాకు అక్రాస్ ఒక 2 కాంపోనెంట్స్‌లో ఆహ్, సేమ్ ఫంక్షనాలిటీ వాడుతున్నా. ఇంక్రిమెంట్ అనేది సేమ్ ఫంక్షనాలిటీ వాడుతున్నా. సో, దానికి నేను ఒక కస్టమ్ హుక్ అయితే డెవలప్ చేస్తున్నా. ఓకే. సో, ఫస్ట్ ఏంటి మీరొక హుక్ రాసుకోండి డైరెక్ట్‌గా. ఈ ఎస్ఆర్‌సి లోపల నేమ్ ఏముండాలి? యూజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. యూజ్ ఇంక్రిమెంట్ డాట్ జేఎస్. ఒక ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి. సో, ఇనిషియల్ వాల్యూ ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. ఇనిషియల్ వాల్యూ అని ఒకటి తీసుకుంటున్నా. యూజ్ స్టేట్‌తోని కౌంట్ అనేది ఒకటి తీసుకోండి. సెట్ కౌంట్.
ఇందులోకి ఇనిషియల్ వాల్యూ పంపిస్తున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఇనిషియల్ వాల్యూ లేదనుకోండి, ఇనిషియల్ వాల్యూ ఉంటే ఇనిషియల్ వాల్యూ తీసుకోండి. లేకపోతే 0 తీసుకోండి. ఓకే. సో ఈ స్టేట్ ఇంపోర్ట్ చేయాలి కదా. ఓకే. సో నేను కౌంట్ అయితే పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక మెథడ్ కావాలి. ఇంక్రిమెంట్ కౌంట్ అని పెడదాం. సో ఇంక్రిమెంట్ కౌంట్ చేసినప్పుడు సెట్ కౌంట్ అయిపోయి కౌంట్ ప్లస్ 1 అవుతుంది. సో నేను అర్రే లాగా ఈ కౌంట్ని పంపిస్తున్నా అండ్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కూడా పంపిస్తున్నా. సో ఈ 2 సరిపోతాయి వాళ్ళకి. సో ఈ కౌంట్ యాక్సెస్ చేసుకోవాలంటే కౌంట్ యాక్సెస్ చేసుకుంటారు, ఇంక్రిమెంట్ చేసుకోవాలనుకుంటే ఇంక్రిమెంట్ ఇక్కడి నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే, తెచ్చుకోవాలంటే ఇక్కడ చూడండి, కౌంట్ ఇంక్రిమెంట్ కౌంట్ అని 2 థింగ్స్ ఉన్నాయి. సో ఆ 2 థింగ్స్ యాజ్ గా రాసుకోవాలి. అక్కడ అర్రే ఉంటే అర్రే, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్, ఏది రిటర్న్ అయి ఉంటే అదే రిటర్న్ లో ఈ మళ్ళీ డిస్ట్రక్చరింగ్ చేసుకోవాలి. ఓకే. కౌంట్ ఒకటి ఉంది, ఇంక్రిమెంట్ ఒకటి ఉంది. ఇంక్రిమెంట్ అనేది ఫంక్షన్ కింద వస్తుంది. అది ఏం పెట్టాం, యూజ్ ఇంక్రిమెంట్ పెడదాం. ఓకే. సో నేనేం చేస్తున్నాను, ఆ కౌంట్ని ఫస్ట్ వ్యూ చేస్తున్నా అండ్ బటన్. సో ఒక బటన్లో ఆన్ క్లిక్ పెట్టేసి ఆ ఇంక్రిమెంట్ని అక్కడ కాల్ చేద్దాం, ఇంక్రిమెంట్. సో దీనికి నేమ్ ఇంక్రిమెంట్. సో ఇప్పుడు ఏంటి, నాకు ఈ కస్టమర్ బుక్లో ఉన్న ఇంక్రిమెంట్ ఫంక్షన్ని కాల్ చేశాను, దాని లోపల ఏం లాజిక్ ఉంది, ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేసేలాగా ఉంది. ఓకే. సో ఇనిషియల్గా వాల్యూ 0 ఇచ్చాను. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తుంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. సో ఇదే లాజిక్ నాకు ఇంకో కాంపోనెంట్ ఉంది అనుకోండి, ఆ కాంపోనెంట్ కూడా రాసేస్తున్నా. కాంపోనెంట్ 1 అనుకోండి. సో సిమిలర్గా మనం ఇక్కడ ఎలా అయితే రాసామో సేమ్ ఇదే హుక్ లాగా కాల్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. అండ్ ఇంపోర్ట్. ఓకే. సో ఈ కాంపోనెంట్ 1 కూడా యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు 2 కాంపోనెంట్స్, ఈ యాప్ అనేది ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ 1 అనేది ఇంకో కాంపోనెంట్. సో నేను అక్కడే ఇక్కడ సేమ్ లాజిక్ వాడినా, ఇంక్రిమెంట్ అనే సేమ్ లాజిక్ వాడాను. సో ఆ సేమ్ లాజిక్ని నేను ఈ కస్టమర్ బుక్తోని హ్యాండిల్ చేసేసాను. సో ఇక్కడ ఇదైతే ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ యాప్లో, సెకండ్ కాంపోనెంట్లో కూడా సేమ్ దానికి ఒక స్టేట్ క్రియేట్ అయిపోయి అది కూడా అలానే వర్క్ అయిపోతుంది. ఓకే. దీనివల్ల ఏమైంది, ఒక సింగిల్ లైన్లోనే అయిపోయింది. అదే నేను ప్రతి దగ్గర రాసేమో ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అనేది అన్నిట్లలో రాయాల్సి వస్తుంది. సో అలా రాయకుండా ఒకటే దగ్గర ఇలా రాసేస్తే అయిపోతుంది ఈజీగా. ఓకే. సో మిగతా ఎగ్జాంపుల్ కూడా సేమ్ అలానే ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఓకే. Thank you. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.